ఇవాళ ఒక సాధారణ కళ్యాణ మండపంలో మనం పెళ్లి కానీ పేరంటం కానీ చేసుకోవాలంటే ఏ రేంజ్లో ఉందంటే మినిమం ₹1,00,000, మ్యాక్సిమం ₹5,00,000. ఈ ₹1,00,00,000 ఉన్నటువంటి ఇవి కూడా ఉన్నాయి కన్వెన్షన్ హాల్స్ హైదరాబాద్ లాంటి చోట. ఇక్కడ 1,00,000కి తక్కువ లేవు, 5,00,000, 6,00,000 ఉన్నాయి. అద్దె, కరెంటు ఇవన్నీ కలిపితే అదిరిపోతున్న రోజులు. అట్లాంటి సందర్భంలో సంప్రదాయబద్ధమైన బాధ్యతాయుతమైన పర్ఫెక్ట్గా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాటికేమో డిమాండ్ ఉండట్లేదట. ఇది విచిత్రమైనటువంటి సమస్య. 210 కళ్యాణ మండపాలు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వీటిలో 10% కూడా వాడట్లేదు. వాటిని అర్జెంటుగా వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటిని రెనోవేషన్ చేయాలి. వాటిని ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేయాలి. అయితే టీటీడీ కళ్యాణ మండపాల్లో నాన్ వెజ్ నాట్ అలౌడ్. ఆ కారణంగా ప్రాబ్లం ఉంది. దెన్ అక్కడ వెజిటేరియన్స్ అయితే కనుక ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. తక్కువ రేట్లో అరేంజ్ చేస్తే టీటీడీ ఖర్చులతో వాటిని రెనోవేషన్ చేసి ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేసి అప్పచెప్తే, అది ఆధ్యాత్మిక ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్తే చక్కగా నడుస్తుంది. ఇప్పుడు అక్కడ సిబ్బందిని పెడతారు, వాళ్ళు ఇక గత్యంతరం లేనట్టు పనిచేస్తుంటారు. అదే మీకు కళ్యాణ మండపాలు ఇంటి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు అందులో జీతాలతోనే బ్రతుకుతుంటారు కాబట్టి చాలా సీరియస్గా పనిచేస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.